ఆ రాత్రి దావీదు ఆ తప్పును ఒప్పుకోకుండా కప్పుకునే ప్రయత్నం చేయటం ఇంకా దారుణం. దావీదు అదే చేశాడు. ఎందుకని పాపాన్ని కప్పుకోవాలని ప్రయత్నం చేశాడు? ఏ విధంగా తన పాపము బట్టబయలైంది, ఏ విధంగా తనకు శిక్ష వచ్చి పడింది, ఎన్ని రీతులుగా ఎంతకాలం ఆ శిక్షను అనుభవించాడు, తెలిసి తప్పులు చేస్తే దేవుడు శిక్షిస్తాడా లేక క్షమిస్తాడా? ఈ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం వచ్చే వారాల్లో మీరు పొందుకోబోతున్నారు. దయచేసి ఏ వారం కూడా మిస్ కాకుండా ఇవి హెచ్చరికలతో కూడినటువంటి సందేశాలు, మీ పిల్లలు తప్పనిసరిగా వినాల్సిన సందేశాలు, మీ భర్తలు మీ భార్యలు తమ జీవితాన్ని కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఖచ్చితంగా కావాల్సిన సందేశాలు. కాబట్టి ఏ ఒక్కరు మిస్ కాకండి. వచ్చే ఆదివారం కృతజ్ఞత ఆదివారం కాబట్టి కృతజ్ఞత కలిగి ఈ నెలంతా ప్రభు మనల్ని కనికరించి కాపాడాడు కనుక కృతజ్ఞత స్తుతులు చెల్లించడానికి అందరం సమయానికి వచ్చేద్దాం, కలిసి ప్రభువుని ఆరాధిద్దాం. ప్రతి ఆదివారం ఉదయం 4 గంటలకు, 6 గంటలకు, 9 గంటలకు, అలాగే సాయంత్రం 6 గంటలకు. స్థలం శ్రీ మాగంటి సీతారామదాసు లలితాంబ కళ్యాణ మండపం, నల్లజర్ల రోడ్, తాడేపల్లిగూడెం 2, ఆంధ్రప్రదేశ్.